వరంగల్ నియోజకవర్గం రావులపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి డబ్బులు పంచుతున్నారని తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత గురునాథ్ రెడ్డి కుమారుడు జగ్గప్ప అక్కడికి వెళ్లారు. నరేందర్ రెడ్డి కారులో ఏమున్నాయో చూపించాలని జగ్గప్ప రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను సరిత నామినేషన్లు వెనక్కి తీసుకుంటామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించాలన్న ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీయేనని, ఉచిత విద్యుత్పై పేటెంట్ కాంగ్రెస్దేనని ఆయన చెప్పారు. బీజేపీ బీసీ గర్జన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించిన తర్వాతే తాను ప్రధానిని అయ్యానని, ఇప్పుడు ఈ సభ తర్వాత తెలంగాణలో బీసీ నేత సీఎం అవుతాడన్నారు మోదీ. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం పెరిగిందని, వారు దోచిందంతా కక్కిస్తామని మోదీ తెలిపారు. బీసీ సీఎంను ఎన్నుకోవడానికి బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ బీసీ గర్జన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ లాంటి నేత దేశానికి మరొకరు దొరకరు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ లాంటి బలమైన నేత దేశానికి చాలా అవసరమన్నారు. తెలంగాణలో బీజేపీ జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. కేంద్రంలో కూడా బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తానని చెప్పగలవా అని ఛాలెంజ్ చేశారు. బీజేపీ మాత్రం బీసీ లీడర్నే సీఎంని చేస్తుందని స్పష్టం చేశారు. బీజేపీకి మాత్రమే బీసీలపై చిత్తశుద్ధి ఉందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను మోసం చేశాయని అన్నారు. ఒక్కసారి బీజేపీని గెలిపించడని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ బీసీ ఆత్మగౌరవ సభలో ఓటర్లను వేడుకున్నారు. తాము అధికారంలోకి వస్తే 27 బీసీ కులాలను జాతీయ జాబితాలో చేర్చుతామని ప్రకటించారు. బీసీలు డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అవుతుందన్నారు. కేసీఆర్ నమ్మిన వారిని పంగనామాలు పెడతారని అన్నారు. గత 10 ఏళ్లలో ఇది రుజువైందని లక్ష్మణ్ తెలిపారు. బీసీ ఆత్మగౌరవ సభ సాక్షిగా బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ బయటపడిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మిత్రధర్మం పాటించి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి ప్రధాని మాట్లాడలేదంటూ ఆరోపించారు. ప్రధాని ప్రసంగంలో కాళేశ్వరం గురించి ఎందుకు లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను కాపాడడానికే మేడిగడ్డ ప్రస్తావన తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన పేరు ఒకటి, కేటీఆర్ బీఫామ్ ఇచ్చింది మరొకరికి. అలంపూర్ అభ్యర్థి తారుమారయ్యారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి అనుచరుడు విజయుడికి బీఫామ్ ఇచ్చారు. అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు అలంపూర్ అభ్యర్థిగా అబ్రహాంను కేసీఆర్ ప్రకటించారు. కానీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి పట్టుపట్టడంతో పేరు మారిపోయింది. తెలంగాణ భవన్లో కేటీఆర్ను విజయుడు కలిశాడు. అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహాంను మార్చాలని డిమాండ్ చేయడంతో విజయుడిని కొత్త క్యాండిడేట్గా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీతో పొత్తు ప్రకటనతో 8 స్థానాలు ఖరారు కావడంతో 8 మంది అభ్యర్థులను ప్రకటించింది. కూకట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కొత్తగూడ నుంచి లక్కినేని సురేందర్ రావు, వైరా నుంచి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, తాండూరు నుంచి నేమూరు శంకర్ గౌడ్, కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి, అసోరావుపేట నుంచి ముయ్యబోయిన ఉమాదేవి, నాగర్ కర్నూలు నుంచి వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ బరిలోకి దిగనున్నారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిగ్ టీవీ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను ఓడించడానికే తాను, వివేక్, విజయశాంతి కాంగ్రెస్ లోకి వచ్చామన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ 70 నుంచి 80 స్థానాల్లో గెలుస్తుందని ధీమాగా చెప్పారు. అయితే విజయశాంతి తీరు కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు అనుగుణంగా ఉంది. తాను 7 ఏళ్ల కాంగ్రెస్ జెండా మోసానని, కొందరు కాంగ్రెస్ లో చేరాలని కోరుతున్నానని ఈ మధ్య ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో ఒకరోజు తప్పకుండా సీఎం అవుతానని అన్నారు. మంగళవారం నామినేషన్ వేసిన ఆయన కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సీఎం సీఎం అని అరిచినా తనకు అంత తొందర లేదని చెప్పారు. అవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా సీఎం అవుతానని అన్నారు. నల్గొండ జిల్లా నుంచి సీఎం అయ్యేది తానేనని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ములుగు నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎమ్మెల్యే సీతక్క. గోవిందరావుపేట మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారమ్మ. గత 10 ఏళ్లలో దోచుకున్న డబ్బుతో ఓట్లు కొనడానికి మంత్రులు వస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అధికారం అప్పగించాలని ప్రజలను కోరారు సీతక్క. తాము అధికారంలోకి రాకనే 100 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం కోసం మహిళలు కదం తొక్కాలని, కేసీఆర్ ను గద్దె దింపాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ అరాచక పాలన చేస్తుందని విమర్శలు గుప్పించారు. అక్రమ కేసులు, అవినీతి రాజ్యంతో ఖమ్మం రగిలిపోతుందని మండిపడ్డారు. అధికార బలంతో బెదిరించే వారికి చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనతోనే ప్రశాంతత సాధ్యమని అన్నారు తుమ్మల. పటాన్చెరులో భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు. మాకు పార్టీ టికెట్ కేటాయించాక తొలిసారి ఢిల్లీ నుంచి పటాన్చెరు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. రుద్రారం నుంచి గణేష్ గడ్డ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రచార రథాలు ప్రారంభించారు నీలం మధు. ఈ ర్యాలీని చూసిన తర్వాత పటాన్చెరులో తమ విజయం ఖరారైందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సతీమణికి చేదు అనుభవం ఎదురైంది. వలిగొండ మండలం పులిగిల్లి గ్రామంలో శేఖర్ రెడ్డి భార్య ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో దళిత బంధు అందలేదని గ్రామంలోని దళితులు ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చేసేదేం లేక ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. రామగుండంలో బీఆర్ఎస్ నాయకులు ఘటం శ్రీనివాస్, రమాదేవి తమ అనుచరులు 1000 మందితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యే దోపిడీలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మాయమాటలు చెప్పి నమ్మి మోసం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలన్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ జెండా పాతనమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి కోడలు యశ్విని రెడ్డి. రేపు ఆమె నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం పాల్గొననున్నారు. దర్దేపల్లిలో విజయబేరి సభ నిర్వహించనున్నారు. ఈ సభకు 70,000కు పైగా జన సమీకరణ చేసి కాంగ్రెస్ సత్తా చూపాలని ఝాన్సీ రెడ్డి క్యాడర్కు సూచించారు. కేసీఆర్ అవినీతి పాలనలో ప్రజలు విసిగిపోయారని మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. తమ 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని మురళీ నాయక్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ 70 ఏళ్ల క్రితం నిర్మించిన డ్యాంలు చెక్కు చెదరకుండా ఉన్నాయని పీసీసీ ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు కిచ్చెన్న లక్ష్మారెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పారిజాత నరసింహారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేస్తామన్నారు. బాలాపూర్లోని పారిజాత నివాసానికి వెళ్లారు కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి. తమ గెలుపునకు కృషి చేయాలని కోరారు. కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో తమిళనాడు ఎంపీ నిన్న పారిజాత నివాసంలో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఢిల్లీ పెద్దలు పారిజాతకు హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీ లోన్ల పేరుతో 1,05,00,000 రూపాయలు వసూలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ డబ్బంతా వనమా రాఘవ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కరి నుంచి 35,000 వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. డబ్బు ఇచ్చి నెల గడిచినా లోన్లు రాకపోయేసరికి బాధితులు తరపు వ్యక్తి వనమా రాఘవ అనుచరుడు దుర్గాప్రసాద్ కు ఫోన్ చేసి నిలదీశారు. డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వాలని అడిగితే తమ దగ్గర లేవని దుర్గాప్రసాద్ చెప్పారు. ఇప్పుడు ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు చెన్నమనేని వికాస్ రావు బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఆయనకు కాకుండా వేములవాడ సీటును మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమ్మకు కేటాయించారు. ఈటెల కేసీఆర్ కు రాజీనామా చేసిన తర్వాత కూడా ఆమె ఆయన వెంట బీజేపీలో చేరారు. దీంతో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు గట్టిగా ఈటెల ప్రయత్నాలు చేసి చివరకు పంతం నెగ్గించుకున్నారు. వేములవాడ టికెట్ ఉమ్మకు ఇవ్వడంతో బీజేపీలో ముస్లిం మొదలైంది. పుట్టపర్తి రైతు భరోసా వేదికగా సీఎం జగన్ మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆయన పాలనలో స్కామ్లు తప్ప స్కీమ్లు లేవని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే ఆయనకు గజదొంగల ముఠాకు అధికారం కావాలని విమర్శలు గుప్పించారు. అలాంటి వారిని నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా ప్రజలు వైసీపీతోనే ఉంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఎన్నికల నిర్వహణలో వాలంటీర్ల పాత్ర ఉండకూడదని, టీచర్లకే ఆ బాధ్యత అప్పగించాలని సుప్రీంకోర్టులో మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పిల్ దాఖలు చేశారు. మరి సుప్రీం ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే భయం దగ్గుపాటి పురంధేశ్వరిలో స్పష్టంగా కనిపిస్తుందని పోసాని కృష్ణమురళి అన్నారు. పురంధేశ్వరి ఓ మేక వన్నె పులి అని, ఆమె నిజస్వరూపం తెలిస్తే అంతా షాక్ అవుతారని ఆరోపించారు. దేశం మీద ఆమెకు ప్రేమ ఎక్కువ ఉందని, అంతా అనుకోవాలని ఆమె తాపత్రయపడుతున్నట్లు కావచ్చని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్ జరిగింది. ఏఐజీ ఆసుపత్రిలో పరీక్షల తర్వాత ఎల్వి ఆసుపత్రిలో కంటి చికిత్స చేశారు వైద్యులు. చికిత్సలో భాగంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల పాటు సాగింది. ఆపరేషన్ పూర్తి కాగానే ఆయన తిరిగి జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు. చికిత్స నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలువురు టీడీపీ నాయకులతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, టీడీపీ నేతలపై అక్రమ అరెస్టుల గురించి గవర్నర్కు వివరించారు. ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని, కేంద్రం దృష్టికి రాష్ట్రం పరిస్థితిని తీసుకెళ్లాలని గవర్నర్ని నారా లోకేష్ కోరారు. పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి ట్వీట్ల పర్వం కొనసాగిస్తున్నారు. కులం, కుటుంబం చుట్టే పురంధేశ్వరి రాజకీయాలు ఉంటాయని ఆయన ట్వీట్ చేశారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు పురంధేశ్వరి ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్థ ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తున్నారన్నారు. పురంధేశ్వరికి సిద్ధాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ ఉండవని ట్వీట్లో పేర్కొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. విజయసాయిరెడ్డి చేసిన ప్రతి ట్వీట్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. విజయసాయిరెడ్డికి ఉన్న తెలివి తనకు లేదన్నారు. మద్యంతో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. ఎవరు చనిపోతే మాకేంటి, జేబులు నిండితే చాలని వైసీపీ నేతలు చూస్తున్నారని పురంధేశ్వరి ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లాలో బూత్ స్థాయి పోలింగ్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. గురవమ్మ అనే ఓటరు స్థానంలో ఏకంగా సీఎం జగన్ ఫోటో చేర్చారు. ఓటర్ జాబితాలో తన ఫోటో స్థానంలో జగన్ ఫోటో ఉండటంతో ఆమె పరేషాన్ అయింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెర్లోపల్లికి జనపతి గురవమ్మ అనే మహిళ ఓటర్ ఫోటోను బదులుగా సీఎం జగన్ ఫోటోను ముద్రించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణలో సీఏలు మూల స్తంభాలు లాంటి వారని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు సీఏ దయానిదావాస్ శర్మ, శ్రీధర్ ముప్పాళ్ల అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఓ కన్వెన్షన్లో ఐసీఏఐ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 1400 మంది చార్టర్డ్ అకౌంట్స్ విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. హైదరాబాద్ లో సినిమా రేంజ్ లో చేజింగ్ సీన్ జరిగింది. కారులో పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు చేజింగ్ చేశారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి దాదాపు దుండిగల్ వరకు వెంబడించి చివరికి పట్టుకోగలిగారు. కారును తనిఖీ చేయగా 1/2 కోటి సొమ్ము గుర్తించారు. ఆ డబ్బును సీజ్ చేశారు. ఆ డబ్బును తరలిస్తున్నది ఓ బిల్డర్ గా గుర్తించారు. విజయవాడ బస్టాండ్లోకి బస్సు దూసుకెళ్లి 3 మృతి చెందిన ఘటనలో బాధ్యులపై ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్ ప్రకాశం సహా మరో 2 అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తూ ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. బస్సు డ్రైవర్ ప్రకాశం తప్పుగా గేర్ ఎంచుకోవడం వల్లే బస్సు బస్టాండ్లోకి దూసుకెళ్లిందని నివేదికలు తెలిపారు. దీంతో డ్రైవర్ ప్రకాశంపై సస్పెన్షన్ వేటు వేశారు. చీరాలలో దంచుకొట్టిన వానతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. గంటపాటు నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి నగరంలో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయాయి. దర్బార్ రోడ్డు, చర్చి రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్లలో రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల ఇంజన్లోకి వర్షపు నీరు చేరటంతో వాహనదారులు తీవ్ర చీరాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో చిన్నపాటి వర్షానికే చెరువులా మారుతుందని విమర్శలు చేస్తున్నారు స్థానికులు. లైంగిక వేధింపుల ఘటనలో న్యాయం కోసం ఓయూ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. ఉస్మానియా యూనివర్సిటీ ఇఫ్లోలో విద్యార్థుల ఆందోళనలు మంగళవారం కూడా చేశారు. లైంగిక వేధింపులకు గురైన అమ్మాయికి న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం, రాత్రి మొత్తం గేటు లోపలే ఉన్నారు. తర్వాత మంగళవారం కూడా నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో పాల ఆటో డ్రైవర్పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. రామకుప్పం మండలం పాముగానిపల్లి వద్ద కుక్క మీద ఆటో ఎక్కించాడన్న కోపంతో గ్రామస్తులు డ్రైవర్ను చితకబాదారు. అనంతరం ఆటోను ధ్వంసం చేశారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా జనం మీదకు దూసుకురావడం ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో 4 బైకులు, ఆటో ధ్వంసమయ్యాయి. డ్రైవింగ్ లో ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి కారు నడిపి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చాడని క్షతగాత్రుల బంధువులు మండిపడుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. నూతన భవనం లిఫ్ట్ లో ఇరుక్కొని అక్షయ్ కుమార్ అనే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ భవనంలో అక్షయ్ కుమార్ తల్లిదండ్రులు వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. లిఫ్ట్ పనిచేయకపోవడంతో బాలుడు ఇరుక్కున్నాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమ కుమారుడి మృతదేహాన్ని చూపించకుండా పోలీసులు బిల్డింగ్ ఓనర్స్ పోస్ట్ మార్టంకు తరలించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని కుసాయిగూడ, నాగారం, కూకట్పల్లితో పాటు పలు చోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. సాయంత్రం 6:30కు మొదలైన వర్షం దాదాపు 45 నిమిషాల పాటు నిరంతరాయంగా కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వానతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ పలు ప్రాంతాలను చెరువులను తలపించేలా మారాయి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గత ఏడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర గ్రాండ్ సక్సెస్ కావడంతో రెండో దశ యాత్రకు సిద్ధమవుతుంది కాంగ్రెస్. ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యలో భారత్ జోడో యాత్ర 2.0 ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈసారి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించే ఆలోచనలో ఉన్నారు హస్తం పార్టీ నేతలు. బీహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నోరు జారారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఎందుకు పడిపోయిందో వివరిస్తూ ముఖ్యమంత్రి అసభ్యకరమైన, కించపరిచే పదజాలాన్ని ఉపయోగించారు. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఈ తరం అమ్మాయిలకు అవగాహన పెరిగిందని అన్నారు. అందుకే ఏ టైంలో ఏం చేయాలో వారికి బాగా తెలుసునని, అందుకే జనాభా తగ్గుతోందని అసభ్యకరంగా మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రాజస్థాన్లోని దిడ్వానా రోడ్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రచార వాహనం విద్యుత్ సమాచారం. దీంతో అమిత్ షా రోడ్ షోను బీజేపీ నేతలు రద్దు చేశారు. అయితే ఎవరికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులను, నాయకులను అరెస్టు చేయడమే బీజేపీ విధానమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదని, రాజకీయాల్లో పోరాడే విధంగా ఇలా ఉండకూడదని అన్నారు. అయితే బీజేపీ బెదిరింపులు తమను ఆపలేవని తేల్చి చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు బీజేపీ అడ్డుకోలేదని ఖర్గే తెలిపారు. రిజర్వేషన్లపై బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు 50% ఉండగా వాటిని 65%కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఎస్సీలకు 20% రిజర్వేషన్ లభిస్తుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలు కలిపి 30% ఉండగా తాజా పెంపుతో అవి 43% కానున్నాయి. మరోవైపు ఎస్టీలకు 2% ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65%కి చేరుకుంటాయి. భారతదేశంలోని బడా కార్పొరేట్లు అయిన అంబానీ, అదానీలు ఏ వ్యాపారాలు చేస్తున్నారు అని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. టాటా, బిర్లాలు ఏ వ్యాపారాలు చేస్తున్నారో మనకు తెలుసు, కానీ అంబానీ, అదానీ ఏ బిజినెస్లు చేస్తున్నారో ఎవరికి తెలియదని అన్నారు. ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారో కనీసం వాళ్లకు కూడా తెలియదేమో అని సెటైర్లు వేశారు. వారు ప్రజల కోసం చేసిందేమీ లేదని ప్రియాంక గాంధీ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్కు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ అంగీకరించారు. నల్ల రంగు సోఫాపై ఇరువైపులా అమిత్ షా, భూపేల్ బఘేల్ పేర్లను, ఫోటోను కూడా ఆయన ట్వీట్ చేశారు. చర్చా వేదిక సమయం, ప్రదేశం గురించి మీరు ఇంకా వెల్లడించలేదని, అయితే ప్రజలు మాత్రం ఇప్పటికే వేదికను సిద్ధం చేశారని రాసుకొచ్చారు. బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, పైగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన 7 హామీలపై బీజేపీ ఎటువంటి కామెంట్స్ చేయట్లేదని ఆరోపించారు. ఇన్కమ్ ట్యాక్స్, సీబీఐను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు.
తమ సామ్యవాద భావజాలం అంత కావాలని కాంగ్రెస్ కోరుకుంటుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అయితే దాన్ని తాము మరింత విస్తరిస్తామని చెప్పారు. అయితే ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. కాంగ్రెస్ సమాజ్వాదీలు రెండు విపక్ష కూటమి ఇండియాలో ఉన్నాయని చెప్పారు. సీట్ల పంపకంపై విభేదాల వల్ల మధ్యప్రదేశ్ ఎన్నికలు విడివిడిగా పోటీ చేస్తున్నామని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు నవంబర్ నెల పన్నుల వాటాను కేంద్రం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి 72,961 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. టన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్కు 2,952 కోట్లు దక్కగా తెలంగాణకు 1,533 కోట్లు దక్కాయి. దీపావళి సందర్భంగా 3 రోజుల ముందే నిధులను కేంద్రం విడుదల చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పొల్యూషన్ కంట్రోల్ కావటం లేదు. అయితే ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరలో చిక్కుకుంది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఉత్తరప్రదేశ్ నోయిడాలోని అన్ని పాఠశాలలను అధికారులు సెలవులు ప్రకటించారు. ఆదిత్య L1 మిషన్ గురించి ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ మిషన్లో అమర్చిన పేలోడ్ HEL-10S సౌర మంటల నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన ఎక్స్రే కిరణాలను రికార్డ్ చేసినట్లు తెలిపింది. ఈ పేలోడ్ అందించిన డేటా సూర్యునిపై పేలుళ్లు, ఇతర విషయాల అధ్యయనానికి సహకరిస్తుందని చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ఎయిర్ ఇండియా విమాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ అమలు చేయలేదని ఈ జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని ఉద్రిక్త పరిస్థితుల మధ్య మిజోరాం, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. మిజోరాంలోని 40 స్థానాల్లో సాయంత్రం 5 గంటల నుంచి 77.04% పోలింగ్ నమోదైంది. మరోవైపు ఛత్తీస్గఢ్లో తొలి విడతలో భాగంగా 20 స్థానాలకు ఎన్నికలు జరగగా సాయంత్రం 5 గంటల వరకు 70.87% పోలింగ్ నమోదైంది. నిన్న మిజోరాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. సీఎం జోరందంగా ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అదే సమయంలో ఈవీఎం పనిచేయలేదు. దీంతో ఆయన కాసేపు బయటకు వచ్చున్నారు. ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ఐరోపాలో సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం నుంచి రష్యా అధికారికంగా వైదొలిగింది. ఈ ప్రక్రియ తాజాగా పూర్తయినట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోవడంతో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్లో భయం నెలకొంది. దీంతో దేశంలోని యువతలంతా పెళ్లి చేసుకోవాలని మరోసారి ఆయన పిలుపునిచ్చారు. తాజాగా ఓ సమావేశానికి హాజరైన జిన్పింగ్ యువతులకు పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో చిన్న గ్యాప్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాజాలో దాడులకు స్వల్ప విరామాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్పై ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 291 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా మరో 5 ఓవర్లు ఉండగానే టార్గెట్ పూర్తి చేసింది. ఆస్ట్రేలియా గెలుపులో కీలకంగా మారిన మ్యాక్స్వెల్ డబుల్ సెంచరీ చేశాడు. కేవలం 128 బంతుల్లోనే 201 పరుగులు చేసి జట్టును విజయ తీరానికి చేర్చాడు. 100 పరుగుల లోపే ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ విడుదల చేశారు. ఈ మూవీ ఇంకో 150 రోజుల్లో థియేటర్స్లో విడుదలవుతుందని తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.